కామారెడ్డిలో బస్సు యాత్ర అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్లో పర్యటించనున్నారు. మెదక్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ నుండి కేసీఆర్ రోడ్ షో ప్రారంభమై రామదాస్ చౌరస్తా వరకు కొనసాగనుంది. రామదాస్ చౌరస్తా వద్ద నిర్వహించే కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. కేసీఆర్ రాక కోసం మెదక్ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షో కోసం ప్రజలు, యువకులు, రైతులు భారీగా తరలి రానున్నారు. ఇక మెదక్లో కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మెదక్ పట్టణానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు. కామారెడ్డిలో బస్ యాత్ర ముగించుకున్న తర్వాత ఇక్కడ మెదక్ పట్టణంలో జరిగే రోడ్ షో కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ముందుగా ఐబీ గెస్ట్ హౌస్ నుంచి రోడ్ షోలుగా బయలుదేరి సుమారుగా కిలోమీటర్న్నర తర్వాత రామదాస్ చౌరస్తాలో జరగబోయే కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం కోసం ఈ రోజు కేసీఆర్ బస్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మెదక్ పట్టణానికి రాబోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కేసీఆర్ కి సొంత జిల్లా, సొంత ప్రాంతం. ఇక్కడ 2004 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఎంపీలుగా గెలుస్తున్నారు. 2004, అదేవిధంగా 2009, 14, 19 పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం సాధించినారు. దీనికి సంబంధించి అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెదక్ పార్లమెంటు పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యం కలిగి వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడ. దానికి సంబంధించి ఈ రోజు రాబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కోతలు కానీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా ఏర్పాటు చేయకపోవడం వల్ల రోడ్ల మీదనే వాళ్ళు ఉంచుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అదే క్షేత్రస్థాయిలో రైతులు కానీ ఇతర వర్గాలు పడుతున్న ఇబ్బందులను ఉద్దేశించి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కామారెడ్డి నుంచి బస్ యాత్ర ముగిసిన తర్వాత మెదక్ పట్టణానికి చేరుకుంటారు. ఐబీ గెస్ట్ హౌస్ నుంచి రామదాస్ చౌరస్తా వరకు రోడ్ షో కొనసాగనుంది. రోడ్ షో ముగిసిన తర్వాత అక్కడ రామదాస్ చౌరస్తాలోనే ప్రజలను ఉద్దేశించి కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జహీరాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్లో కార్నర్ మీటింగ్ రోడ్ షోలో పాల్గొంటారు. నిజాం సాగర్ చౌరస్తా మీదుగా జేపీఎన్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ రోడ్ షోకు తరలి వచ్చేందుకు యువత, మహిళలు, రైతులు సిద్ధమయ్యారు. అటు కామారెడ్డి జిల్లా సరిహద్దు దగ్గర గిరిజనులు కేసీఆర్ కు స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్లో పర్యటించనున్నారు. మెదక్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ నుండి కేసీఆర్ రోడ్ షో ప్రారంభమై రామదాస్ చౌరస్తా వరకు కొనసాగనుంది. రామదాస్ చౌరస్తా వద్ద నిర్వహించే కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ ప్రసంగిస్తారు. కేసీఆర్ రాక కోసం మెదక్ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షో కోసం ప్రజలు, యువకులు, రైతులు భారీగా తరలి రానున్నారు.